పూజ్య గురువైనటువంటి శ్రీ 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 జ్ఞానానంద మహారాజు పాదం నమస్కరిస్తూ, అలాగే అచలమాత విరోధ గారి పాదం నమస్కరిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా ఆ యొక్క ప్రణామం. ఇంతవరకే మన యొక్క స్థానాన్ని తెలియజేసే కోసము ఎన్నో విధాలుగా, ఎన్నో తత్వాల పరంగా మనకు వివరించి 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 బోధించారు గురువుగారు. ఒక మన గురువు ఇంత స్థానానికి ఇన్ని విధాలుగా పరిపరి విధాలుగా వేదాంతాన్ని వివరించి బోధిస్తూ ఉన్నాడంటే ఇప్పుడు దానికి ఎంతో నమ్మకం పెట్టి తప్పించినటువంటి యోగానంద స్వామికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పాల మనమందరం. ఎందుకంటే ఎవరికి కూడాను ఆ శిష్యుని మీద ఎందుకంత ప్రేమ ఉంటుందంటే, దేన్ని పట్టుకోవాలో దాన్ని మాత్రం పట్టుకుంటారు వాళ్ళు. దేన్ని పట్టుకుంటే ఆ పదవిని పొందుతాము, దేన్ని పట్టుకుంటే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాము, దేన్ని పట్టుకుంటే ఆ స్థితిలో ఉండగలుగుతాము. ఆ స్థితిని ఉండగలరు అనే నమ్మకాన్ని యోగానంద స్వామి పర్ఫెక్ట్గా ఎంచుకున్నారు మన గురువుని మాత్రం. అందుకే ఆ శరీరం విడిచిపెట్టే ముందర మన గురువుకి ఒకరు మాత్రమే ఆశీర్వాదం చెప్పింది, మిగతా ఎవరికి చిక్కల. బాగా అర్థం చేసుకోండి. ఎవరికి ఆ భాగ్యం కలగల, ఎందుకంటే వాళ్ళు దానికి అర్హులు కాదని. యాదైతే ఇసిపెట్టి పోతామా పదార్థాల మీద వ్యామోహంతో వచ్చిన వాళ్ళే కానీ తన్ను తాను తెలుసుకొని తన యొక్క జన్మని స్థానాన్ని తెలుసుకొని తాను దేవుడు ఆల్రెడీ అయినాను దాంట్లో ఉండేకి మాత్రం రాలేదు. ఆ అవకాశం ఇచ్చినటువంటి యోగానంద స్వామికి నిజంగా చాలా ధన్యవాదాలు. మనము ఇక్కడ అనుకుంటాం ఏమంటే జనాలు లేరు, తక్కువ వస్తాడారు భవనం పూసుకుని. మనం యావత్తు చింత చేయనవసరంలే. నువ్వు చెప్పేటువంటి వేదాంతాన్ని, ఆ సత్యాన్ని 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో నడుస్తూ ఆ సత్యం విడిచిపెడితే వేరేది లేదు అని తీర్మానం పెట్టి మన గురువు ఎన్నో సంవత్సరాల నుంచి దాంట్లోనే పరమానందాన్ని అనుభవించుకుంటూ పోతా ఉన్నారు. ఈ పొద్దు తాను ఉపదేశించిన శిష్యులు వెనకపోవచ్చు, పౌర్ణమికి రాకపోవచ్చు. అదే 25-30 మంది మఠాధ్యక్షులు మన గురువును ఫాలో అవుతున్నారు. శిష్యులు రాకపోవచ్చు, ఇనిపోవచ్చు, దాన్ని ఆచరించకపోవచ్చు. అదే సత్యాన్ని ప్రబోధించిన ఆశ్రమ మఠాధ్యక్షులు అయిపోతూ మన గురువు నేను ఫాలో అవుతున్నారంటే మన గురువు ఎక్కడున్నారు, యా స్థానంలో ఉన్నారు? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏదో అజ్ఞానంతో శరీరం అనేది ఒక గురువుగా భావించుకొని, గురువును ఒక శరీరంగా భావించి ఎంతో మంది అజ్ఞానులు దాన్ని అర్థం చేసుకోలేక ఎంతో మంది పాపించని ఇది తన జన్మని అన్యాయం చేసుకుంటున్నారు. దాన్ని చూస్తాను రియాలిటీగా. మేము యాడయంలో మా కుటుంబంలో కూడా అట్లా అయింది. ఎవరో నేను ఎత్తి చూపించేదో ఆ గురువు నుంచి ఏదైతే మనం చూడగలుగుతామో, దేని నుంచి ఆశించి ఉపదేశం తీసుకున్నామో దాన్ని తెలుసుకోకుండా ఆ దేహాన్ని పట్టుకొని ఎంతో మంది అన్యాయం చేసుకుంటారు. అందుకోసమే మహాత్ములందరూ కూడా దేన్నైతే ఆచరించుకోబోతున్నారో దాన్ని ఆపదైతే మనం ఆచరిస్తామో అప్పుడు మాత్రమే మనం మహాత్ములు అవుతాము. మనం మహాత్ములు కావాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకము
ఆ గురువు మీద ఉండమాట నమ్మకం. ఆ గురువు మీద మీకేమన్నా నమ్మకం కలగకపోతే నువ్వు ధ్యానం చేసినప్పుడు ఉంటుంది. అది ఎన్ని గంటలు చేసుకోపో, ఏమన్నా చేసుకో, నీకు లోపల బాధ అదే. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమైనా జన్మనిచ్చింటారు, తల్లిదండ్రి నుంచి ఏమన్నా ఫలితాన్ని వాయించుకోవాలి. కానీ తల్లిదండ్రులు ఇష్టపడేది తన అవకాశం కొంత వాడుకునేసి తన అవకాశం వచ్చేది నా కూరలే తీర్పిలేదు, నేను ఎట్లయినా బతకగలుగుతాననే ఉద్దేశంతో వాళ్ళు వదిలేస్తారు. అదేవిధంగానే గురువు దగ్గర అన్నీ తెలుసుకున్నారు, సాంఖ్యము, ధారకము, గుణలేవము, సచ్చిదానందము, పరిపూర్ణము అన్నీ తెలుసుకుని కూడా నాకేం లేదు గురువుతో పని అంటే అక్కడ స్వార్థం. అది మొదలు. ఆ మొదలు ఇచ్చిపెట్టేది నేనేమో సాధించేస్తానండి, ఏమి సాధించగలిగారండి నువ్వు ఊరికే నీ భ్రమగా మిగిలిపోతుంది. అందుకోసమే మనం బతుకుండేంతవరకు, ఈ ఉసురు ఆడేంతవరకు ఎవరైతే నీకు అవకాశం చేయించినారో వాళ్ళ మీద మాత్రం నమ్మకాన్ని మాత్రం విశ్వాసం నువ్వు పోగొట్టుకున్నావంటే నువ్వు దేనికి పనికిరాకనేపోతావు, దేనికి పనికిరాకనేపోతావు. ఆ విధానాన్ని మా కుటుంబంలో గమనించినా కాబట్టి మన లోపల ఇక్కడుండే వాళ్ళ లోపల రాకూడదని ఉద్దేశం చెప్తాం, వేరే ఏం లేదు ఇక్కడ. అందుకోసము అవకాశవాదులు ఎప్పుడు కావద్దండి. అవకాశవాదులు అయినారంటే మాత్రము చాలా దెబ్బతింటాం జీవితం. దానికి మంచి చెడు అనే సమాన భావం అనేది మన లోపల పెట్టుకొని ఏమొచ్చినా కూడాను దాన్ని సమానంగా భావించుకొని మనం ఎప్పుడైతే జీవన గమ్యాన్ని సాధిస్తూ ముందరకు పోతామో అప్పుడు అందరం కూడాను ఆ యొక్క దైవాన్ని పొందేకి అవకాశం చేసుకుంటాం ప్రతి ఒక్కరూ. అందుకోసము అందుకే మహాత్ముడు చెప్పా ఏమంటే ఈ యొక్క అభ్యాసాలన్నీ ముగించుకున్న తర్వాత అక్కడ ఏమైందంటే మనిషికి నేను అహం వచ్చేస్తుంది. ఆ శంకరాచార్యులు సత్యాన్ని తెలుసుకుని నాకేం లేకంతా నేను తెలుసుకునేగానే అహంభావం వచ్చినప్పుడు పోతా ఉంటే అక్కడ వస్తాడు గురువు ఆ రూపంగా నేనే విరవేగుతాడలే. ఆ శిష్యుల్ని ఆ యొక్క బ్రహ్మ వాళ్ళందరినీ బ్రాహ్మణులందరినీ పరీక్ష చేస్తా పోతా ఉంటాడు శంకరాచార్యుడు. ఒక బ్రాహ్మణుని అడిగితే వాడికి ఏమో తెలుసుకున్న సమయం నేను ఒక పిప్పిలిగా నేను ఏదో మాట చెప్తానన్నమాట. అక్కడ చెప్తే నిజంగా నువ్వు పిప్పిలి గారిని వెళ్ళాలితే వాడు బ్రాహ్మణుడు ఏమవుతాడు, కోపం చేస్తున్నాడు. అప్పుడు సత్యాన్ని సత్యంగా చెప్పినప్పుడు, నిన్ను నువ్వుగా చెప్పినప్పుడు అది జీర్ణించుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవుడు అని చెప్తాడు. కరెక్టే, బాగా ఉంది. శంకరాచార్యులు ఏం చెప్తారు, నిన్ను నువ్వు జీర్ణించుకోగలిగితే నువ్వు అదే అని. ఓకే, అదే అద్వైతం అంటారు. అప్పుడు శంకరాచార్యానికి 5 నిమిషాలు కూడా కాదు, అప్పుడే ఎదురైతుంది గురువు. తాగేసి వచ్చి వస్తాడు ఎదురుగా. అప్పుడు అయ్యో స్మెల్ పోరా దుర్వాసన పక్కన పోంటాడు. అదే గురుగారు ఎంతవరకు చెప్తే నేను పోవాలా నాలో ఉండాలి పోంటాడు. అక్కడ ప్రతి ఒక్కరి మనిషికి ఎన్నో విధాలుగా అవపోతం అయితేనే ఉంటాయి. గురువు అన్ని జాగాల్లోన మనం హెచ్చరిక చేస్తూనే ఉంటాడు యాదో రూపంగా. అది యా రూపకైనా రావచ్చు, అన్ని రూపాలుగాను నువ్వు ఆ స్థానాన్ని చేరే కోసము ఆ హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. మన అదృష్టం ఏమంటే యాదో రూపంగా రాదు, మన గురువు రూపంగానే వస్తారు. మన భాగ్యం చూడండి, ఎట్లు ఎన్నో రూపాయలుగా రారు, మన గురువుగా రూపంగా వస్తాడు. తప్పు చేస్తాను వీడా, తప్పు చేస్తాడు, హెచ్చరిక చేసుకొని ఆ భాగ్యాన్ని మనకు కలిగించిన గురువు నిజంగా మహాత్ముడు. మన గురువు మన తోడకు మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని ఎందరూ ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ జన్మాల్ని సార్థకం చేసుకొని అందరూ మహాత్ములు అవుతారు. ఆ గురువుని శరీరంగా భావించి అది ఏమి కర్మానుసారం ఏం చేస్తారు దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళంతా కూడాను దేనికి పనికి రాకుండా సత్యాన్ని తెలుసుకోలేకుండా వాళ్ళకి జన్మాల్ని వినాశనం చేసుకుంటారు. ఇది మనము యావత్తు కూడాను కలిగించుకోకూడదు జీవితంలో. నేను నా అహంభావాన్ని వదిలేసి తానంతా తానుగాడుతున్నాడు ఉసిరాటని నమ్మకం పెట్టి దాని మీద ప్రతిరోజు ధ్యానం చేయండి, సాధన చేయండి.
దేహం అనేది భ్రమని ఇచ్చిపెట్టండి. ఎందుకంటే యాడో ఎన్నో విధాలుగా మనం చూడనవసరం లేదు. మన శరీరాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. శరీరానికి కాళ్ళు ఉదరా ఉన్నాయి, కడుపు ఉదరా ఉంది, కళ్ళు ఉదరా ఉన్నాయి, చెవులు ఉదరా ఉన్నాయి, నోరు, ముక్కు, కన్నులు, చేతులు, ఆయా విధాలుగా తయారు కావాలను అన్ని విధాలుగా తయారయ్యి వచ్చేసినాయి. నువ్వేమన్నా తయారు చేసింది ఏమన్నా ఉంది అక్కడ? నీ శరీరాన్ని తయారు చేస్తావా? ఎన్ని విధాలుగా ఆ శరీరానికి ఏమేమి కావాలో అన్నీ కూడా తయారు చేసుకుని వచ్చింది. కరెక్టా? అదేవిధంగానే నీ జీవితంలో ఏమేమి అనిపించాలనో ఏమేమి చూడాలనో తానంతకు తానుగానే వస్తాయి. దాని గురించి దుఃఖపడద్దని ఎవరు కూడాను. నేను చెప్పేది ఇది లేదే, అది లేదే, ఇది కాలేదే, అది కాలేదే అనేది మాత్రము చింతపడద్దండి. మా లక్ష్మి కూడా నేను హెచ్చరిక చేస్తాడు. ఏమంటే కూతురికి వయసు వచ్చేస్తుంది, ఏమి చేయించలేదే, ఏమి చేయించలేదు, అదే ధరువు. ఏమి చేయించింది ఎవరు? అసలు పుట్టింది, పెరిగింది, ఏం కావాలో తింటా ఉంది, కరిగించుకుంటా ఉంది, ఏమేం కావాలో అన్ని చేసుకుంటుంది. దానికి తెలుసు. నువ్వేం చేపించలేస్తావు, అవసరం లేదు. ఆ సమయానికి నీ దగ్గర ఏమేమి కావాలో అన్నీ చేపించేస్తుంది. దాంట్లో ఎవరికి ఏం చింత అవసరం లేదు. ఎందుకంటే ఆ దైవం అనేది ఆల్రెడీ ఏమేమి కావాలో అన్ని తీర్మానం చేసి పెట్టేసింది. ఆల్రెడీ ఈ ప్రకృతిలో ఏమేమి అనిపించాలనో అన్ని కూడా తీర్మానం చేసి పెట్టేసింది. నువ్వేం కొత్తగా ఏం తీర్మానం చేసింది లేదు. ఇక్కడ ఏమి నీ ముందరకు వస్తుందో, కష్టం కానీ, నష్టం కానీ, సుఖం కానీ ఏమైనా కావచ్చు, ఏమి నీ ముందరకు వస్తుందో దాన్ని ఆనందంగా స్వీకరించేంత వరకు మన బంధం అనుభవించవు. ఏమైనా రాని ఆనందంగా అనిపించేది నేర్చుకుంటాం. ఒకటి నేర్చుకుంటే చాలు, మిగతా అన్నీ కూడా ఆనందంగా కానీ జరిగిపోతాం. అందుకే గురుగారు చెప్పింది, వచ్చినటువంటి కష్టాన్ని పక్కన పెట్టేసి తెలుగును ఉపయోగించి మనం ప్రయాణం చేసినామంటే అంతకు పదంతలు అయ్యి అది మళ్ళా మన దగ్గరికి వస్తుంది. ఆ అవసరం వయసు అయిపోయింటుంది. అప్పుడు అనిపించే శక్తి ఉండదు. అప్పుడు ఎన్నో రకాలుగా మనం అనిపించుకోవాల్సి వస్తుంది. అందుకోసమని ఏం మీ ముందరకు వస్తుందో దాన్ని ఆనందంగా స్వీకరించి ఆనందంగా అనుభవించండి. ప్రతి ఒక్కటి ఏదైనా కావచ్చు నేను చెప్పేది. అట్లా మహాత్ములు చెప్పినటువంటి మార్గంలో మనం నడుస్తాం, ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్గానికి అందరూ కూడాను న్యాయం చేసే విధంగా మనం బాధ్యతగా నడుచుకుందాం. మన గురువు దగ్గర గురువు ఒక్కో స్థానంలో ఒక వాక్యాన్ని అందిస్తూ ఉంటారు పాపం. అందుకోసమే గురువు దగ్గర అయినంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి మనం అని చెప్పుకుంటా ఉంటారు అందరూ. దాన్ని కేటాయించినామంటే చూడండి ఎన్నో జాగాలు వెతకనవసరంలే. మనం ఆడేమి చిక్కేలే. అదే గురువు దగ్గర ఒక అర్ధగంట, ఒక గంట మనం ఇచ్చినామంటే మనకు పట్టినటువంటి కర్మంతా వెళ్ళిపోతుంది. ఎన్నెన్నో చింతలు చేసింటాం, ఎన్నెన్నో ఆలోచన చేసింటాము. అవన్నీ కూడాను ఆ గురువు దగ్గర ఒక గంట కూర్చున్నామంటే అన్నీ కూడాను ఆనందంగా తానగానే ఏడిపించేస్తాడు గురువు. సత్యం ఇది చెప్తాడు. అది ఎందుకంటే గురువు అనేది అంత సామాన్యం కాదు. నీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ కూర్చున్న తక్షణమే గురువుకి అర్థమైపోయి ఆల్రెడీ తెలిసిపోతుంది. నువ్వు ఏడపోతాడావో, ఏడాడుస్తాడావో అన్నీ కూడాను గురువుకి ఆల్రెడీ తెలిసిపోతాడు. దాంట్లో ఎటువంటి సమస్య ఏమీ లేదు. ఎందుకంటే స్వయాన్ని నేను అనిపించినా కాబట్టి దాన్ని నేను చెప్తాను. ఏం చేసినా గురువు తెలియదు అనుకోతాను. గురువుకి అన్నీ కూడాను ఆయా శిష్యుడు ఆ విధంగా పోతాడు అనేది అన్ని గురువుకి తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. అందుకోసమే గురువు దగ్గర మనం ఎప్పుడైతే వచ్చి కూర్చున్నామంటే మీ యొక్క సమస్యలన్నీ కూడాను తీరిపోయి ఇంకా తెలియనటువంటి విషయాలు తెలుసుకొని ఆ మార్గంలో పోతే సరిపోతుందనే ఒక ఉద్దేశాన్ని గురువుగా చెప్తారు. కాబట్టి మనము ఆ మార్గంలో నడిచేకి ఒక ఉత్సాహం కలుగుతుంది ముందరికి. అందుకోసము అందరూ కూడాను ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేయండి. ఆ దైవం అనేది ఆనందంగా ఉన్నటువంటి ఆ దైవం తన లోపల
పుట్టినా పొద్దు నుంచి శరీరం విడిచిపెట్టేంత వరకు కాసుకోవడం పాపం. దాన్ని చూసే మహాత్ములు ఎంతో మంది ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నాన్ని మహాత్ములు చెప్తారు, గంగగోపాలు గరిటెడైనను చాలు, కడబడైన నేమి కర్మపాలు, భక్తి కలిగిన కూడు పెడికెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. గంగగోపాలు గరిటెడైనను చాలు అంటే ఈ యొక్క ఆడతానంటే ప్రవాహంలో వచ్చేటువంటి ఆ యొక్క ఆనందం, అది చెప్పలేనటువంటి ఆనందం, చెప్పలేనటువంటి అనుభూతి. అది ఆ ధ్యానం చేసేటప్పుడు ఎంత కలిగినా చాలనైనా గరిటెడైనా కొంచెం చిక్కినా కూడాను ఎన్నో విధానం మనకు కనిపించేస్తుంది. కడవడైననే మీ కర్మపాలు అంటే కళ్ళకి ఎవరైతే గోచరంగా అనిపిస్తానో రూపాంతరంగా అవన్నీ కూడా పదార్థాలు. ఆ రూపాలతో వచ్చేటువంటి ఆనందము కడవడైన కర్మపాలు, అవన్నీ కర్మతో సమానం. అదే నీకు అవసరం లే. నిజమైనటువంటి ఆనందం, శాస్త్రమైనటువంటి ఆనందం లేకుండా కలగాల నీ లోపలంటే ఈ యొక్క గంగగోపాలు ఈ దీంట్లో ఏమన్నా నువ్వు ప్రవాహం చేసిన సత్యమైతే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆ భాగ్యం కలుగుతుంది మీకు అందరికీ. అందుకోసం మహాత్మ చెప్పేది, పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు, విడవడ కన్నా సావుట మేలు సదాభిరామ. మనం పట్టుకునేనాం యాదైతే శాశ్వతంగా ఉందో దాన్ని చేరుకోల్లా అని పట్టుకునేనాం. గురుపదాన్ని ఆ మార్గాన్ని తీసుకునేనాం. యాదైతే శాశ్వతంగా ఉందో దాన్ని చేరుకునే కోసం పట్టుకునేనాం గురువు దగ్గర. దాంట్లో ఏమి లేదని దాని కన్నా మన శరీరం వేస్ట్ మేలు. ఏమి ఉపయోగం నీ దేహము? దేనికోసమైతే నువ్వు వచ్చినావో దానికి అవకాశం చేయించాడు గురువు. దాన్ని తెలుసుకోలేకుండా ఇంకా వేరే మన ప్రకృతులు తెలుసుకుంటానంటే ఆ దేహం ఉన్నావంటే ఏమిటినావంటే. అందుకోసము మనమందరము కూడాను ఆ యొక్క గురుమార్గం నడిచేకి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల. అందుకోసమే మహాత్ములందరూ కూడాను ఆ మార్గం నడిచినారు, మనం కూడా నడిచే ప్రయత్నం చేయాల అని ఆ పదవి యావేదంగా ఉందని మహాత్ములు చెప్తారు. పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, జగతిలో 84 లక్షల జీవులందు నిండియుండిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, ఎరిగి ఎరుగదురా పదవి మరచి మరువదురా, ఎరుక మరుపులు లేని పదవిరా, గురుని చే గుర్తెరిగి మరచిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, ఎండకు ఎండదురా పదవి వానకు తడువదురా, అండాండంబున పిండాండంబున బ్రహ్మాండంబున నిండియుండిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, రాతికి పగులదురా పదవి చేతుల కందదురా, రాత్రి కాదు శివరాత్రి కాదురా, ఋతువు కాదు ఉపరతియు కాదురా, పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా, నీలో
సాధించాలన్నా శోధించాలన్నా నీ అంతరంగం లోపలే నువ్వు శోధించాలి కానీ నీ అంతరంగం లోపలే తెలుసుకోవాలి కానీ యాడా పీనా కూడాను ఎతికేది ఏమీ లేదు. ఆ పదవి దేనికి అంటుకోకుండా, దేనికి చిక్కకుండా, ఎండకి ఎండకుండా, వానికి తడుచుకుండా అండాండంలో నా పిండాండంలో బ్రహ్మాండంగా అంతట్లోనే అంటుకున్నటువంటి ఆ దైవ స్వరూపం నీ లోపలే ఉంది కాసుకొని. నిన్ను కాచుకోంది. దానికి ఏమీ కూడాను అన్ని సర్వం సమానం. దానికి చిన్న పెద్ద అని, స్త్రీ పురుషులని, పాపమని పుణ్యమని ఏమీ లేవు. దానికి పాపం, దానికి అన్ని సర్వం సమానం. ఈ పంచభూతాలు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్రులు కానీ ఏమైతే ఈ ప్రకృతిలో ఉన్నాయో అన్నీ కూడాను దానికి సర్వము సమానం ఉన్నాయి. ఏది భేదభావం లేదు దానికి. దేనికి అంటుకోకుండా అన్నిటికీ అవకాశం ఇచ్చే ఆధారంగా ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మీరందరూ అర్థం చేసుకొని, ఆ ధ్యానం చేసుకొని, ఆ గురుమార్గులు నరసలని మీ యొక్క జన్మాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న